హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం బీఎడ్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఎస్ఎంసీ అండ్ పీటీఏ రికార్డు ఎలా రాయడమో తెలుసుకుందాం. అందులోని హెడ్డింగ్స్ ఏంటి, ఏం మ్యాటర్ రాయాలి, సో మొత్తం తెలుసుకుందాం. సో ఇక్కడ నేను ఇండెక్స్ కూడా చూపించిన, ఓన్లీ హెడ్డింగ్స్ చూపిస్తా అనుకున్నా. బట్ మళ్ళీ అసలు ఈ రికార్డ్ అనేది ఐడియా లేదు కదా మనకు. లెసన్ ప్లాన్స్ అయినా ఇంకేదైనా కూడా ప్రీవియస్ సెమ్స్లలో రాసినాం కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది మీకు. ఈ ఎస్ఎంసీ అండ్ పీటీఏ రికార్డ్ అసలు ఏంటో తెలియదు కాబట్టి మొత్తం చూపిస్తున్నా. సో ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో 22 లాస్ట్ డేట్, 25 లాస్ట్ డేట్ అలా అడుగుతున్నారు. బట్ కొంచెం వేరే వర్క్ ఉండే, అందువల్ల కొంచెం బిజీ ఉండి వీడియోస్ పెట్టలే. 10-15 డేస్ అవుతుంది. సో సారీ ఫర్ ద లైట్. ఇప్పటి నుండి కంటిన్యూ వస్తాయి. అండ్ ఎస్ఎంసీ అంటే ఏంటి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఫుల్ ఫామ్. ఎస్ఎంసీ అండ్ పీటీఏ కదా రికార్డు. సో పీటీఏ అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్. సో క్వశ్చన్స్ ఎవరైనా అడగచ్చు, ఎవరు అడగకున్నా కూడా మనం చెప్పేటట్టుగా ఉండాలి. మనం ఈ ప్రజెంట్ అంటే ఫ్యూచర్లో మనము టీచర్స్ కాబట్టి మనం నేర్చుకున్నది ఏదో మంచిగా నేర్చుకోవాలి. సో ఎవరైనా అడిగితే సో ఇది ఇలా అని చెప్పాలి. సో ఎవరైనా జూనియర్స్ వచ్చి ఎస్ఎంసీ అండ్ పీటీఏ రికార్డు మీరు రాసిర్రా, అసలు ఆ రికార్డ్ అంటే ఏంటి అని అడిగితే మనము ఎడ్డి ముఖం వేసుకొని చూస్తే ఎట్లుంటుంది. సో మనం కాబోయే టీచర్స్ కాబట్టి మనకు ఆ నీడ్ లేకున్నా, ఎవరు క్వశ్చన్స్ అడగకున్నా, దానికి ఏం మార్క్స్ రాకున్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం మైండ్లో ఉండాలి, మన మైండ్ సెట్లో ఉండాలి. మనం ఏం చేసినా కూడా దాని ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉండాలి. సో ఎస్ఎంసీ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పీటీ అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్. సో ఇందులో ఏముంటుందంటే, సో ఇక్కడ హెడ్డింగ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇంట్రడక్షన్ ఆఫ్ స్కూల్, మీనింగ్ ఆఫ్ స్కూల్, ఫంక్షన్స్ ఆఫ్ స్కూల్. సో ఎస్ఎంసీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటే స్కూల్ అంటే ఏంటి, స్కూల్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, స్కూల్లో ఏం ఫంక్షన్స్ అంటే చదువు ఎలా చెప్తారు, పీరియడ్ ప్లాన్స్ ఎలా ఉంటాయి అట్లా. సో నెక్స్ట్ ఇక్కడ మీకు 9th దగ్గర కన్క్లూజన్ అని కనిపించింది కదా. సో ఇక్కడికి ఎస్ఎంసీ అనేది క్లోజ్. సో నెక్స్ట్ ఎస్ఎంసీ అంటే పీటీఏ కదా. సో నెక్స్ట్ పీటీఏ రికార్డు స్టార్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద పీటీఏ. సో ఎస్ఎంసీ వేరు, పీటీఏ వేరు, బట్ రెండు మనం ఒకటే రికార్డులో రాస్తాం. సో ఈ 9th హెడ్డింగ్ ఉంది కదా, కన్క్లూజన్ అని కనిపిస్తుంది, అక్కడి వరకు మనము ఎస్ఎంసీ రికార్డు. సో ఎస్ఎంసీ అంటే స్కూల్ మేనేజ్మెంట్ గురించే రాస్తాం. సో డిస్క్రిప్షన్ కానీ, ఫంక్షన్స్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్, నేచర్ అంటే స్కూల్ ఎలా ఉంది, స్కూల్ నేచర్, మొత్తం స్కూల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో మనకి హెడ్డింగ్స్ తెలిస్తే చాలు, ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కనిపిస్తున్నాయి కదా. సో ఇవి హెడ్డింగ్స్ మంచిగా చూపిస్తున్నాను, మళ్ళీ మీరు రాసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ 10th ఇంట్రడక్షన్ ఆఫ్ ద పీటీఏ అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్ యొక్క ఇంట్రడక్షన్. మళ్ళీ స్కూల్ మేనేజ్మెంట్కి ఎలా అయితే ఇంట్రడక్షన్, ఫంక్షన్స్, నేచర్ ఇలా ఎలా వచ్చిందో మొత్తం అలా ఉంటుంది. సో పీటీఏ అంటే సో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అరేంజ్ చేయడం కానీ, సో ఇంక ఇట్లా అరేంజ్ చేస్తారు కదా, పేరెంట్స్ పిలిపించి మీటింగ్ పెట్టడం, ఎగ్జామ్స్ ముందర అంటే ప్రిపేర్ చేయించమని, సో ఇలా చేస్తారు కదా, అవన్నీ ఇక్కడ వస్తాయి అన్నట్టు, ఎలా చేయడం ఏంటి చేయడం అని. సో ఇక్కడ 13th ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ రిఫరెన్స్, 14th రోల్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ కన్క్లూజన్. సో దానికి కన్క్లూజన్ వచ్చింది, దీనికి కన్క్లూజన్ వచ్చింది. నెక్స్ట్ రిఫరెన్స్ ఇన్ బుక్. సో మొత్తం హెడ్డింగ్స్ చూపించిన, ఈ హెడ్డింగ్స్లో మ్యాటర్ కూడా చూద్దాం. సో మంచిగా బార్డర్స్ అనేది మంచిగా బార్డర్స్ వేయండి. బార్డర్స్ వేసి హెడ్డింగ్స్ అనేది షైనింగ్స్ యూజ్ చేస్తూ ఇలా బ్లూ పెన్ తోటి రాసేయండి. సో ఇంకా మీరు బార్డర్స్ మంచిగా వేస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద స్కూల్, మీనింగ్ ఆఫ్ స్కూల్ అని చెప్పిన కదా. సో అందులో స్కూల్ అంటే ఏంటి, అదొక ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్. ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, గ్రీక్ వర్డ్ SKHOK. సో దాన్ని రేమన్ రీడ్ చేస్తారో మరి, అందుకే స్పెల్లింగ్ చెప్పేసిన. సో ఆ వర్డ్ నుంచి వచ్చింది. సో నెక్స్ట్ హెడ్డింగ్ స్కూల్ యాజ్ అన్ ఎడ్యుకేషనల్ ఏజెన్సీ. సో దేర్ వాజ్ ఏ బిగ్ చేంజ్ ఇన్ కల్చర్ డెవలప్మెంట్ ఇన్ ద సివిలైజేషన్. సో ఇందులో ఉన్న మ్యాటర్ ఏది రాసినా పర్లేదు, జస్ట్ హెడ్డింగ్స్ వాళ్ళకి కనిపిస్తే ఫటాఫటమని రికార్డ్ కరెక్షన్ చేసి అటు పక్కకు వాడేస్తారు. సో నెక్స్ట్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఒకవేళ బ్లర్ అయితే చెప్పండి. స్కూల్ ఈజ్ ద కోఆపరేటివ్ సొసైటీ, దట్ ఈస్ సొసైటీ అంటే ఇది కోట్ లాగా రాశారు. సో స్కూల్ అంటే ఏంటి, ఎవరు రాశారంటే WH రైబన్. సో 1, 2, 3 అట్లా రాశారు. సో మీరు వేరేదైనా రాసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సో ఇదే రాయాలని ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ స్కూల్.
సో ఫంక్షన్స్ ఆఫ్ స్కూల్లో ఏం మ్యాటర్ రాయాలనేది ఇక్కడ చూపించిన. సో నెక్స్ట్ చేంజ్ ఇన్ ద రోల్ ఆఫ్ స్కూల్. సో మీకు వీడియో మొత్తం చూస్తే మీకు ఆ రికార్డ్ అనేది ఎలా రాయాలనేది మొత్తం అర్థం అవుతుంది. సో నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్. general functions, educational functions, nature of school management, rules, functions of school management, organization, direction, controlling, members of the school management committee. సో కన్క్లూజన్, ఇక్కడికి ఎస్ఎంసి రికార్డ్ అనేది క్లోజ్. నెక్స్ట్ పీటీఏ వస్తుంది, పేరెంట్ టీచర్ అసోసియేషన్ రికార్డే. చూడండి, పేరెంట్ టీచర్ అసోసియేషన్. సో మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో షేర్ చేయకున్నా పర్వాలేదు కానీ లైక్ అయితే వేయండి. సో చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, ఏదైనా డౌట్ ఉంటే కానీ అసలు లైక్ చేయట్లేదు. మనకు కూడా కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ కావాలి కదా, మనం కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎర్లీగా మీకు మెసేజ్ వస్తుంది. సో ఆల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అండ్ ఐసీటీ ప్లాన్స్, అంటే సబ్జెక్టు మీకు మెథడ్ రికార్డ్స్ ఉన్నాయి కదా, మెథడ్కి సంబంధించి లెసన్ ప్లాన్స్ రాయడం. సో అందులో 10 నార్మల్ ప్లాన్స్, 5 ఐసీటీ ప్లాన్స్, 5 చైల్డ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఎలా రాయాలని చెప్పిన కదా. సో అవి ఎలా రాయడం అనేది నేను మోడల్కి ఒక లెసన్ ప్లాన్ చూపిస్తాను, అది చూపిస్తే మీకు తెలుస్తుంది. సో అది టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో పెడతాను, ఆ చైల్డ్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా. సో కొంచెం వెయిట్ చేయండి. సో మీకు 22nd, 23rd అలా ఉంది అంటున్నారు డేట్స్. సో కాలేజ్ వాళ్ళు అలానే అంటారు, మరి చెప్పమనాలి 22nd ఉంటే ఏమైనా జిరాక్స్ ఆర్ ఏదైనా మెటీరియల్ ఇవ్వండి రాస్తామని చెప్పి. సో మనం కూల్గా ఉంటే వాళ్ళు ఇంకా మన మీద రెచ్చిపోతారు. మనం కూడా మాటకి మాట సమాధానం ఇస్తేనే వాళ్ళు కూడా కొంచెం భయపడ్డట్టుండి మనం సబ్మిట్ చేయండి, మీ అడ్మిషన్ ఫెయిల్ అయిపోతుంది, అది ఇది అని మస్తు చెప్తారు కదా. సో అవన్నీ క్లోజ్ అయిపోతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, ఇంకేదైనా కావాలనుకున్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. అందరి ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఇంకా ఫ్యూచర్లో బీఎడ్ చేసే వాళ్ళకి మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.